యంగెస్ట్ క్లబ్ మెంబర్స్ రాబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, కోమలి సిస్టర్స్. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కోమలి సిస్టర్స్. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా. అందరికి గుడ్ ఈవినింగ్. ఇక మనం షో స్టార్ట్ చేసేద్దాము. ఒక కోడి ఉంది. కోడి ఆ కోడి ఆ కోడి మొదటి రోజు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు టపక్కన పగిలిపోయింది. అయ్యో పగిలిపోయింది. ఆగు ఆగు. అదే కోడి రెండో రోజు గుడ్డు పెట్టింది, కానీ గుడ్డు పగలలేదు. ఎందుకు పగలలేదు? మొదటి రోజు గుడ్డు పెడితే టబీమని పగిలిపోయిందని ఆ కోడి కూడా తెలివి ఉంటుంది కదా టీచర్. ఆ కోడి రెండో రోజు డ్రాయర్ వేసుకొని గుడ్డు పిచ్చి ఏ సమాధానాలు ఇవి? ఇప్పుడు గనక నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే వీపు విమానం మోత మోగిపోద్ది. వీపు విమానం మోత మోగిపోద్ది. ఆ ముందు ఇలా కాదు, అక్కడ చూడు ఎంత చక్కగా కూర్చున్నారో ఇద్దరు. వాళ్ళతో సమాధానం చెప్పిస్తా, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వులే టీచింగ్ చెప్పేవాళ్ళు, నాలాగా టీచింగ్ చెప్పే వాళ్ళని ఏమంటారు? టీచర్. చూసావా, అలా ఉండాలి సమాధానం. నువ్వు చెప్పమ్మా. డ్రైవింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? డ్రైవర్. అది సమాధానం అంటే. ఇప్పుడు నువ్వు చెప్పాలి, యాక్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? యాక్టరు. దెబ్బలు కొడతాననేసరికి భయం వచ్చింది. సరే కానీ ఇప్పుడు చెప్పు, డ్రాయింగ్ వేసే వాళ్ళని ఏమంటారు? డ్రాయరు. నీకు పాఠాలు చెప్పడం నా వల్ల కాదు. అలాగే ఇక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారో వినేద్దాం. ఆహా, కామెడీ క్లబ్ లో మంచి మంచి జోకులు చెప్తున్నారంట. ఎంత బాగుంటుందో ప్రోగ్రామ్. ఏమండి అర్జెంట్ గా లోపల రాండి. లోపలికి రావడం ఏంటి? ఏమైంది? లోపల రాండి. ఏమైందంటుంటే ఇట్రా. అరే ఏమైంది? మున్సిపాలిటీ వాళ్ళు పనికిరాని సామానాన్ని వ్యాన్ లో వేసుకెళ్తున్నారంటండి. అయితే మిమ్మల్ని కూడా వేసుకెళ్తారేమో అండి. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఏమండి మొన్న మన అమ్మాయికి వచ్చిన కాకినాడ సంబంధం ఓకే చేసుకుందామా? ఏమిటి ఆ సంబంధమా? అసలు నువ్వు ఆ పెళ్లి కొడుకుని సరిగ్గా చూసావా? వాడి మొహం బాలేదు, మూతి బాలేదు, ముక్కు. అసలు వాడిని నా అల్లుడిగా ఎలా చేసుకుంటాననుకుంటున్నావు నువ్వు? మీ అల్లుడు ఎలా ఉండాలి? నా అల్లుడు ఎలా ఉండాలో చెప్పమంటావా? 6 అడుగులు ప్రభాస్ అంత హైట్ ఉండాలి. శోభన్ బాబు లాగా రింగ్ ఉండాలి. అలాగే బెంజ్ కార్ ఉండాలి. ప్రదీప్ లాగా వద్దా? చిన్న పిల్లడు వాడిని అప్పుడే చూపిస్తాడు. నువ్వు అలా కాదు. శోభన్ బాబు లాగా రింగ్ ఉండాలి, బెంజ్ కార్ ఉండాలి, అలాగే ఒక మంచి డూప్లెక్స్ హౌస్ ఉండాలి. అలాగున్నవాడిని నా అల్లుడిగా చేసుకుంటాను. ఇదే ఆలోచన మా నాన్నగారికి మన పెళ్లి ముందు వచ్చుంటే ఎంత బాగుండేదో. అలాగే ఇక్కడ తాత మనవరాలు కూడా మాట్లాడుతున్నారు. మనవరాళ్ళు అంటే మాలాగా చాలా గడుసుగా ఉంటారు, అందరికి తెలిసిందే. తాతయ్య అర్జెంట్ గా లోపలికి వెళ్ళాం పదండి తాతయ్య. ఎందుకమ్మా, ఏమైంది? నీకు తెలుసు కదా రోజు నేను ఇక్కడే ఇలా వరండాలో కూర్చుంటానని. ఏమైంది? అయ్యో మా టీచర్ వచ్చేస్తుంది తాతయ్య. అగో సౌమ్య. ఆవిడ మీ టీచరా? వస్తే రాని. ఏమైంది? అయ్యో వచ్చేయండి తాతయ్య ప్లీజ్. మీ టీచర్ వస్తే నువ్వు భయపడాలి, నేనెందుకు భయపడాలి? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? అయ్యో వచ్చేయండి తాతయ్య, దగ్గరలో ఉంది. అక్కడి నుంచి వచ్చేయండి తాతయ్య, లోపలికి వెళ్ళండి తాతయ్య. ఏంటి అసలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మొన్న సెలవు చీటీ పెట్టాను. పెడితే ఆ సెలవు చీటీలో నువ్వు చచ్చిపోయాను రాసాను తాతయ్య. జోక్స్ అయిపోయాయి, మిమిక్రీ అయిపోయింది. సో మరి ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా పాటలు పాడదామా? తప్పకుండా. చాలా మంది ఆంటీలు ఇంట్లో ఒక్క రోజు ఆ సీరియల్ చూడకపోతే చాలా టెన్షన్ అయిపోతారు నిజంగా. ఎందుకంటే ఆంటీలకి సీరియల్స్ అంటే అంత ఇష్టం కాబట్టి. మరి అలాంటి ఒక ఆంటీ ఇక్కడ కూడా ఉందండి. ఆంటీ ఎప్పుడూ టీవీ ముందే కూర్చుంటుందట. మరి ఆ టీవీ ముందు కూర్చునే ఆంటీ గురించి ఇక్కడ ఒక అంకుల్ పాడుకుంటున్నారు. ఎలా పాడుకుంటున్నారు విందాం. నా శ్రీమతి ఎక్కడున్నది, నా భార్య ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరచింది, పిల్లలను వదిలేసింది, టీవీ లోకం కనకండి. ఇండి తిప్పలు మానింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ. వంట చేసినా గానీ
అంట్లు తోమినా గాని టీవీ చూస్తూ పని చేస్తుందండి. తిట్లు తిట్టినా గాని ఎన్ని కోట్లు ఇచ్చినా గాని టీవీ విడిచి ఉండలేదండి. ఏడుస్తుంటుంది, నవ్వుతుంటుంది, సీన్లకు ఫీలింగ్స్ ఇస్తుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. ఇలా ఉందంట అంకుల్ పరిస్థితి. కామెడీ క్లబ్ ప్రేక్షకులందరికీ కూడా మా ఇద్దరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నువ్వు కూడా చెప్పు. ఆయన ఏం చెప్పిండో గదే అన్న. అందరికీ శుభాకాంక్షలు అన్న. చాలా బాగా చెప్పావు మురళీమోహన్ గారు. నా తరపున మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా, నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. హేమ గారు, ప్రదీప్ గారు, సౌమ్య గారు, మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇద్దరు అక్కలకి ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. వెళ్ళొస్తాం. బాయ్.